నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వేదా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతోనుండగా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతోనుండగా, నేను ఏడ్చిన చోటని మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటని మనసారా నవ్వెదా, నేను పడిన చోటని ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటని ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నాతోనుండగా. రెండు చేతులు ఆకాశం వైపు చూపించు. యేసయ్యా, నువ్వు నాతో ఉంటే నేను ఓడిపోను. ఒక బిచ్చగతి స్థితిని మార్చిన యేసు ఈ రాత్రి నా స్థితిని కూడా మారుస్తావనే నమ్మకం నాకు వచ్చింది. ఎక్కడ రోడ్ల మీద ట్రైన్లలోనూ చేయి చాపిన అంజలి, సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిన అంజలి ఈరోజు నీ సాక్షిగా ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుడి సేవ చేయటం. అయ్యా, మురికి జీవితాన్ని ముత్యంలా మార్చడం నీకు మాత్రమే సాధ్యమేసయ్యా. నా పట్ల కార్యం చేయి తండ్రి. అంజలి స్థితిని మార్చిన యేసు నా స్థితిని కూడా మార్చని చెప్పి అడుగుతావా మనసారా? ఈరోజు దేవుడు నా జీవితం ద్వారా మీ అందరికి ఒక సవాలు వేస్తున్నాడు. సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా నేనే దేవుడి రాజ్యాన్ని కట్టాలని ఎంత ప్రయాసపడుతుంటే, ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా పుట్టిన నువ్వు ఇంకెంత ప్రయాసపడాలి. ఈరోజు దేవుడు సోటుగా నీకు రోషం రావడం కోసం ఒక మాట చెప్తున్నాడు. ఒక హిజ్రాని నా కోసం ఇంత ప్రయాసపడుతుంటే, అన్ని అవయవాలు చక్కగా ఉన్న మరి నువ్వు దేవుడి కోసం ఇంకెంత చేయాలని అడుగుతున్నాడు. ఈ మాటతో నీకు రోషం రావాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అవును నాయన, ఈరోజు అంజలి జీవితాన్ని చూసి సిగ్గుపడుతున్నాను. ఒక హిజ్రాగా తనే నీ కోసం అంత ప్రయాసపడుతుంటే, నీ స్వరూపంలో ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా పుట్టి నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను దేవుడు, నా పట్ల కార్యం జరిగించు నాయన అని చెప్పి ప్రార్థిస్తావా? అయ్యా, శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నావు. ఇంతకాలం శ్రమలు రావద్దని ప్రార్థన చేశాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, శ్రమలే లేకపోతే మేము నిన్నే మర్చిపోతామయ్యా. నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే నా కన్ను నెత్తికెత్తిపోతుంది. క్రైస్తవులను చెప్పుకోవడం వేరు, క్రైస్తవుల బ్రతకడం వేరు అన్నావు. ఇంతకాలం క్రైస్తవుడిని క్రైస్తవురాలని చెప్పుకున్నాను, దానివల్ల నాకేమీ రాలేదు. కనీసం ఇక నుంచి అయినా నీకోసం నిజమైన క్రైస్తవుడిగా నిజమైన క్రైస్తవురాలుగా నేను జీవించాలి యేసయ్యా. మన ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకు సువార్త చెప్పడం సాధ్యమే అన్నావు. అవును, ఆ రోజు పౌలు శీలలు వారి ప్రవర్తన ద్వారా, వారి పట్ల నువ్వు చేసిన కార్యాల ద్వారా చెరసాల నాయకుడికి సువార్త చెప్పారు. ఈ రోజులో నోటితో సువార్త చెప్తే ఎవరూ వినట్లేదు యేసయ్యా. నా చూపు, నా మాట, నా నడవడిక, నువ్వు నా పట్ల చేసే కార్యాలే ఈ లోకానికి సువార్త అందే విధంగా అటువంటి ఆత్మీయత నాకు దయచేయండి. నన్ను ఆత్మలో బలపరచండి నాయన. ఇంతకాలం ఆశీర్వాదం ఆశీర్వాదం అని పాకులాడాను, కానీ ఆశీర్వాదం నన్ను పరలోకానికి చేర్చదు. నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఎంతకాలం ఉంచుకుంటానో, ఎంతకాలం ఓడిపికుంటానో నాకు తెలియదు. కానీ నేను ఆత్మలో బలపడితే అంతవరకు నమ్మకమైన భక్తి చేయగలను. కాబట్టి నా దేవ, ఈ రాత్రి నన్ను, నా భార్యని, నా భర్తని, నా పిల్లల్ని ఆత్మలో బలపరచు నాయన. కుటుంబానికి నిజమైన మేలు రక్షణే అన్నావు అయ్యా. నా కుటుంబానికి సొంత ఇల్లుండి ఏమి లాభం? నా దగ్గర బంగారం ఉండి ఏమి లాభం? నా దగ్గర స్థలాలు, పొలాలు, ఆస్తులు ఉండి ఏమి లాభం? నా భర్తకి ఇంకా రక్షణ లేదే, నా భార్యకి ఇంకా రక్షణ లేదే, నా పిల్లలకి ఇంకా రక్షణ లేదే. నా సొంత ఇల్లు నా కుటుంబాన్ని పరలోకానికి చేర్చదయ్యా. నా దగ్గర ఉన్న సంపద నన్ను, నా కుటుంబాన్ని పరలోకానికి చేర్చదు. రక్షణే కదా నన్ను పరలోకానికి చేర్చేది అయ్యా. పరలోకం చేరాలంటే ఉండాల్సిన ఒకే ఒక అర్హత రక్షణ. ఈ లోకంలో అందం ఉండి ఏం సుఖం, ఆస్తిపాస్తులు ఉండి ఏం సుఖం? ఒకసారి ఆలోచించు. ఆయన రాకడ వచ్చినప్పుడు, అయ్యా నా దగ్గర బంగారం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అందం ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర అవున్నాయి ఇవున్నాయి, నన్ను నీ పరలోకం చేర్చు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? చీపోవతలకి అంటాడు. నీ దగ్గర అందం ఉన్నా, జ్ఞానం ఉన్నా, డబ్బున్నా, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నీ దగ్గర ఉండాల్సిన ఒకే ఒక అర్హత ఏంటో తెలుసా? ఆయన్ని నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా లేదా? నీ దగ్గర ఉండాల్సిన ఒకే ఒక క్వాలిటీ, ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? యేసయ్యని నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా లేదా?
నేను అదే అంటున్నా, ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పాతాళమా, పరలోకమా? ఆలోచించు. ఈరోజు ఒక హిజ్రా గుండెల మీద చెయ్యేసుకొని చెప్తుంది, ఈ క్షణం నేను మరణిస్తే మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తాను. ఆ నమ్మకం నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? నేను పొందుకున్న రక్షణే నాలో ఆ నమ్మకాన్ని ఇచ్చింది, నాలో ఆ ధైర్యాన్ని పుట్టించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రక్షణ నీకు కూడా కావాలా? ఒకవేళ ఇక్కడున్న మీలో ఎవరైనా నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే, నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు, నా కోసం ప్రార్థన చేయండి, ఈ రాత్రి నేను సత్యాన్ని గ్రహించాను, అవును ఈ క్షణం నేను కన్ను మూస్తే ఎటు వెళతాను అనే ప్రశ్న నీలో ఉంటే, యేసుని నువ్వు నీ సొంత రక్షణగా అంగీకరిస్తే ఆ ప్రశ్నకు నీ దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను అదే అంటున్నా, లోకానికి ఒక నిరీక్షణ లేదు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో లోకానికి తెలియదు. కానీ క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించిన నీకు నాకు ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? మనం ఈ రోజు మరణించిన ఒకరోజు మళ్ళీ ఖచ్చితంగా దేవుడు మనల్ని లేపుతాడు. అదే మన నిరీక్షణ, అదే మన నమ్మకం. ఆ రక్షణ నీకు కావాలి అంటే, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో దయచేసి వారు వేదిక ముందుకు రండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఇది ఏ చివరి రాత్రి అయితే ఎటు నీ ప్రయాణం నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించి సిగ్గుపడదు. అందరూ కళ్ళు మూసుకుంటే దయచేసి. మీరు కళ్ళు తెరవడం వల్ల ఎవరైతే ముందుకు రావాలనుకుంటారో వాళ్ళు సిగ్గుపడతారు, భయపడతారు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరూ కళ్ళు తెరవద్దు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు, అది నీకు అర్థమవుతుందా? ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఎలా నుంచుంటావు? ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎలా నుంచుంటావు? ఒక లోకల్ లీడర్ దగ్గరికి వెళ్తే ఎలా నుంచుంటావు? నువ్వు ఒక మనిషికే నువ్వు అంత విలువిస్తుంటే మనిషిని చేసిన దేవుడికి నువ్వు ఇంకెంత విలువ ఇవ్వాలి? నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండడానికి ఇది నీ ఇల్లు కాదు, దేవుని సన్నిధి. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థింతురో వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. 2-3 మధ్యలోనే ఉంటానన్నాడు. మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. నీ పక్కనే యేసయ్య ఉన్నాడు, నీ ముందు యేసయ్య ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎలా నుంచోవాలో నీ చూస్తూ. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరైనా రక్షణ పొందాలని ఆశపడితే దయచేసి వేదిక ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి వారు వేదిక ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇక్కడ చూడండి, రక్షణ పొందాలనుకున్న వాళ్ళు ఫస్ట్ రండి. తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్ రాశాను, మన ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అక్క ఎగ్జామ్స్ రాశాను కానీ ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాననే భయం నాలో ఉండిపోయింది, దయచేసి ఆ భయం పోవాలని చెప్పి ప్రార్థన చేయండి అంటాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు. కొంతమంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫెయిల్ అవుతాననే భయంతో పిచ్చి పిచ్చి ఆలోచనలు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు యేసు నామములో మీకు దూరమగును గాక. కాబట్టి తప్పకుండా దేవుని పట్ల కార్యం చేస్తాడు. నువ్వు పడాల్సిన ప్రయాసం నువ్వు పడు. శ్రద్ధగా పని చేయని వాడు, పని చేసేవాడు ఏలుబడి చేస్తాడంట. దేవునికి ఇచ్చిన పని ఏదైతే ఉందో, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైతే ఉందో అది నువ్వు శ్రద్ధగా చేయాలి. దేవునికి ఇచ్చిన పనిని నువ్వు శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు, నువ్వు నాయకుడివి అవుతావు. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్ వేదిక ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. గర్భఫలం లేని భార్యాభర్తలు, వయసు మీద పడుతున్న వివాహం కాని యవనస్తులు రండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, నేను చెప్పిన అంశాల వాళ్ళు దయచేసి రండి. మళ్ళీ మీటింగ్ అవ్వగా నేను బయలుదేరుతాను, మళ్ళీ ప్రార్థన చేయించుకునే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారు, కిడ్నీ రాళ్లతో బాధపడుతున్న వారు, వ్యాపారాల్లో పంట పొలాల్లో లాభాలు లేని వాళ్ళు, దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు, అమ్మ మా ఇంటికి ఎవరో ఏదో చేశారు, మా ఇంటికి ఏదో జరిగింది, నా భర్తకి ఏదో అయ్యింది, నా భార్యకి ఏదో అయ్యిందని భయాలు పెట్టుకున్న వాళ్ళు దయచేసి రండి. అప్పుల సమస్యలతో ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తికి నువ్వు నమ్మి డబ్బులు ఇచ్చావు, డబ్బులు తీసుకున్నాడు, ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు డబ్బులు అడుగుతుంటే ఇస్తానులే అంటున్నాడు. తీసుకున్నప్పుడు ఉన్న మాట ఇప్పుడు లేదు. నువ్వు కుమిలిపోతున్నావు. అయ్యా నీ ప్రేమను కలిగిన నేను నమ్మి డబ్బులు ఇచ్చానయ్యా, తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు, కానీ ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇవ్వట్లేదయ్యా అని చెప్పి నలిగిపోతున్నావు. నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఒకరి దగ్గర అడిగిప్పించావు, వాళ్ళ దగ్గర నీ పరువు పోయింది, వీళ్ళ దగ్గర నీ విలువ పోయింది. అయ్యా నమ్మి మోసం చేస్తున్నారయ్యా అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా దయచేసి రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏ వ్యక్తికైతే దేవుడి ప్రేమతో నువ్వు డబ్బులు ఇప్పించావో ఆ వ్యక్తిని ఈ రాత్రి దేవుడు మార్చబోతున్నాడు. దానివల్ల నువ్వు నిద్ర పట్టలేదు, నీకు ఎంతో నలిగిపోతున్నావు.
దేవుడి ప్రేమతోనే కదా నేను మంచి చేశాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్న నీలో ఉంది. బాధపడకు, నువ్వు దేవుడి ప్రేమతో చేసి దేవుడు చూశాడు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నువ్వు డబ్బులు ఇచ్చావో వాళ్ళే స్వయంగా క్షమించు, ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బులు అని చెప్పి తీసుకొచ్చేస్తారు. నువ్వు విశ్వాసంతో ఉండు. భార్యాభర్త మధ్యలో గొడవలు అవుతున్నాయి. భార్యాభర్తలు వినండి, మీ బంధాల్లోకి మూడో వ్యక్తిని తీసుకురావద్దు. మీరు ఇష్టానుసారంగా కొట్టుకు చేస్తున్నారు. మీరు అలా కొట్టుకు చావడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అర్థమవుతుందా? మీ ఇద్దరు భార్యాభర్తల బంధం మధ్యలోకి మూడో వ్యక్తిని తేవద్దు. మూడో వ్యక్తిని తెస్తే ముప్పు అవుతుంది. ఆనాడు అవ్వ ఆదాము మూడో వ్యక్తిని తెచ్చారు కాబట్టి ముప్పు జరిగింది. భర్తగా నీ భార్య కోసం నువ్వు తగ్గించుకో, భార్యగా నీ భర్త కోసం నువ్వు తగ్గించుకో. కుటుంబాన్ని కట్టే దేవుడు యేసయ్య. భార్యాభర్తల బంధాన్ని, వాళ్ళ మధ్య ఐక్యతను పాడు చేసిన అపవాద శక్తులు లయమగును గాక. భార్యాభర్తలు చక్కగా కలిసిమెలిసి జీవించుదురు గాక. ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరూ రెండు చేతులు ఆకాశం వైపు చూపించి, ఇప్పుడు ఏ అంశాలు అయితే చెప్పానో ఆ అంశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు రెండు చేతులు ఆకాశం వైపు చూపించండి. దేవుడు మిమ్మల్ని ముందుకు ఎందుకు పిలిచాడో తెలుసా? త్వరలోనే ఆయన మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుంచబోతున్నాడు. ఆ నమ్మకం నీకుంటే చెప్తావా, అయ్యా ఇంతమందిలో నన్ను ముందుకు పిలిచావు అంటే నన్ను త్వరలోనే ముందుంచబోతున్నావు, నీకు వందనాలు యేసయ్యా అని చెప్తావా? ఇంతమందిలో ఆయన నిన్ను ఎందుకు పిలవాలి? ఏదో ప్రణాళికైనా నీ మీద ఉంచాడు. కాబట్టి కన్నీటితో దేవుడికి ప్రార్థన చేస్తావా? ఎంతగా ఏడుస్తావో అంతగా ఏడు. అదేంటంటే ఏడవమంటున్నావు అనుకుంటున్నారా? ఎస్, ఎందుకు ఏడవమంటున్నాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీలో కొంతమంది దుఃఖ దినాలు ఈ రాత్రి దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. నువ్వు ఏడ్చే చివరి రాత్రి కాబోతుంది. ఇక నీ జీవితంలో దుఃఖ దినాలు సమాప్తమై సంతోషకరమైన దినాలు రాబోతున్నాయి. అది కొంతమందికి మాత్రమే. నీకు ఆ విశ్వాసం ఉంటే ఎంతగా ఏడుస్తావో అంతగా ఏడ్చి గుండెలు పగిలేలా ఏడు. ఎందుకు తెలుసా? కన్నీటి ప్రార్థన దేవుని కరిగిస్తుంది. కన్నీటి ప్రార్థన దేవుని కదిలిస్తుంది. ఆనాడు హిజ్కియా కన్నీరు పెట్టుకుంటే రోగంతో చచ్చిపోవలసిన వాడికి అతని కన్నీటి ప్రార్థన చూసి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పెంచేశాడు. హన్నా కన్నీటితో ప్రార్థన చేసి గర్భఫలం పొందుకుంది. మార్తా మరియ కన్నీరు పెట్టుకుంటే వాళ్ళ కన్నీరుకి ఏసై కరిగి తన సహోదరుని లాజర్ని దేవుడు లేపేశాడు. చూసావా? కన్నీటి ప్రార్థనకున్న శక్తి అంటే తెలుసా? అలా నువ్వు కూడా కన్నీరు పెట్టగలిగితే మనస్ఫూర్తిగా, అయ్యా దేవుడి దీవెన నన్ను దేవుడికి దగ్గర చేయాలి తప్ప నీకు దూరం చేయకూడదయ్యా. ఈరోజు నాకు అర్థమైంది, ఇంతకాలం నువ్వు నన్ను ఎందుకు దీవించట్లేదా అనుకున్నాను. కానీ ఆ దీవెన పొందుకొని నేను నీ నుంచి దూరం అయిపోతానేమో అనే భయంతో నన్ను దీవించట్లేదు. నేను ఎప్పుడు అలా చేయదయ్యా. ప్రేమించబడడం గొప్ప, నమ్మబడడం గొప్ప అంటే నమ్మబడమే గొప్ప నాయన. ప్రేమించబడడం కన్నా నమ్మబడమే గొప్ప యేసయ్యా. ఎందుకంటే నువ్వు అందరినీ ప్రేమిస్తావు, కానీ అందరినీ నువ్వు నమ్మవు. కొంతమందిని మాత్రమే నువ్వు నమ్ముతావు. ఆ నమ్మే గుంపులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. అయ్యా ఈ రాత్రి నీకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాను. నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఆ దీవెన పట్టుకొని నేను నీకు దగ్గర అవుతాను తప్ప నేను మాత్రం నీకు దూరం కాను అనే నమ్మకం నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే ఈ రాత్రి నా దేవుడు నీ మీద దీవెనల వర్షం కుమరించబోతున్నాడు. ఆ విశ్వాసం నీకుంటే ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, ఎవరూ మౌనంగా ఉండదు. అందరూ రెండు చేతులు ఆకాశం చూపించి, రెండు చేతులు ఆకాశం చూపించి, నువ్వు రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిస్థితి చేజారిపోతుంది అని నువ్వు దేవుడికి చెప్తున్నావు. అయ్యా నా జీవితం చేజారిపోతుంది, నా కుటుంబ పరిస్థితి చేజారిపోతుంది, నా ఇంటి పరువు చేజారిపోతుంది నాయన, నన్ను పట్టుకో దేవా అని చెప్పి ప్రార్థన చేస్తావా మనసారా? ఎవ్వరూ మౌనంగా ఉండదు, అందరూ ప్రార్థన చేయాలి. రెండు చేతులు ఆకాశం చూపించి, ఎంతగా దుఃఖిస్తావో, ఎంతగా కన్నీరు పెట్టుకుంటావో కన్నీరు పెట్టుకో. చెప్పు, మనుషుల దగ్గర ఏడిస్తే నాకేమీ రాదు యేసయ్యా, నీ దగ్గర ఏడిస్తే నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టుని నీవు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తావు అని మనస్ఫూర్తిగా కన్నీటి దాని పాదాలు కడుగుతావా? ఇంతకాలం నటిస్తూ బతికావు, ఎంతకాలం నటిస్తావు? నటించి 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 నీ జీవితమే ఒక మాయ అయిపోయింది.
ఇక నుంచైనా నువ్వు నీలా ఉంటావా? ఇక నుంచైనా దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతావా? అయ్యా, ఈ మాయ లోకంలో మాయ బతుకైపోయింది నాయన. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అక్కడ ఒక వేషం, ఇక్కడ ఒక వేషం. నువ్వు వేషనైనా క్షమిస్తావు కానీ నువ్వు వేషధారులు క్షమించవు నాయన. ఈ పాపిని కడుగు తండ్రి. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ నా బతుకు మాత్రం అలాగే ఉంది తండ్రి. నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవులుగా నేను బ్రతకాలని ఈ రాత్రి నుంచి నిర్ణయం తీసుకుంటున్నానని చెబుతావా? ఆ మాట మనస్ఫూర్తిగా చెబుతావా? అయ్యా, బ్రతికున్న మనిషికి బ్రతికున్న దేవుడే కావాలి. నువ్వు సజీవుడు వేసయ్యా. ఆ సత్యాన్ని నేను గ్రహించాను తండ్రి. నాకు సహాయం దయచేయను ఆయన చెప్పి కన్నీటితో ప్రార్థన చేయి. యేసు నామములో ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్కి దేవుడు మంచి స్కోర్ని దయచేయును గాక. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలాన్ని దయచేయును గాక. వివాహం కాని వారికి ఒక మంచి వ్యక్తితో దేవుడు వివాహం జరిగించును గాక. వ్యాపారాల్లో, పంట పొలాల్లో దేవుడు లాభాలు ఇచ్చును గాక. కోర్టు కేసులు యేసు నామములో కొట్టివేయబడును గాక. ఎవరికైతే నువ్వు నమ్మి డబ్బులు ఇచ్చావో ఆ డబ్బులు త్వరలోనే నీ చేతికి అందును గాక. దేవుడు కృపా కాపుదల నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. కుటుంబంలో ఐక్యత లేని కుటుంబాలని దేవుడు ఈ రాత్రి ఆ కుటుంబాలని కట్టును గాక. మన కోమటలంక గ్రామాన్ని దేవుడు దీవించును గాక. కోమటలంక గ్రామంలో అన్యులందరూ యేసునామములో ధన్యులుగా మారుదురు గాక. ఈ గ్రామములో ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ఉండును గాక. మన గ్రామములను యవనస్తులు దేవుడు ఈ రాత్రి పట్టుకొనును గాక. ఎవరైతే యవనస్తులు లోకానుసారంగా జీవిస్తున్నారో దేవుడు ఈ రాత్రి వాళ్ళని తాకును గాక. తామరపు బురదలో ఉన్న ఆ బురద దానికి ఏ విధంగా అయితే అంటుకోదో, చేప సముద్రంలో జీవిస్తున్నా ఆ ఉప్పు సారం దానికి ఏ విధంగా అయితే రాదో, మన గ్రామంలో ఉన్న యవనస్తులకి లోకపు పాపము అంటుకోకుండా దేవుడు రక్షించును గాక. కోమటలంక గ్రామంలో ఉన్న దెయ్యపు శక్తులు, అపవాది శక్తులు, చేతబడి శక్తులు, మనుషుల ప్రయోగాలు ఈ గ్రామ పొలిమేరలో యేసయ్య పాదాల కింద పత్రమైపోను గాక. ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న పితరుల పాపాలన్నీ యేసు రక్తములో కొట్టివేయబడును గాక. ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబము సుఖ సంతోషాలతో ఎప్పుడు పచ్చగా ఉండును గాక. ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లోకి ఈ రాత్రి యేసయ్య రక్షణ ప్రవేశించును గాక. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే కన్నీటితో రెండు చేతులు ఆకాశం చూపించి ఈ పల్లవి పాడుతూ ఉండగా మనస్ఫూర్తిగా కన్నీరు పెట్టుకొని ఈ రాత్రి నుంచి నా భక్తిని, నా ఆలోచనను మార్చుకుంటాను నాయన. ఇంతకాలం నామకార్థమైన భక్తి చేశాను, ఈ రాత్రి నన్ను కడిగినందుకు, నన్ను సరి చేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, నీకు నచ్చిన రీతిలో నేను భక్తి చేస్తానని చెప్పి కన్నీటితో ఈ పాట పాడుతూ దేవుని కనపరచండి.